ఇక మిర్చి ధర డమాల్, మిర్చి ధర డమాల్. ఇగో రైతుల దగ్గర నుంచి కొనుగోలు వస్తే దాని యొక్క ధర వెంటనే పడిపోతుంది. రైతుల నుండి మార్కెట్కు కానీ వ్యాపారుల వద్దకు కానీ చేరుకున్నట్లయితే ధర మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఇది జరుగుతున్నటువంటి భారతదేశంలో జరుగుతున్నటువంటి తీరు. తమ పంటకు రేటును విక్రయించుకునే అధికారము రైతుకు లేకుండా ఉంది. ప్రతి చిన్న వస్తువుకు ఆ కంపెనీనే వేస్తూ ఉంది. కానీ దాన్ని తయారు చేసి చెమట ఓర్చి కష్టపడి పండించినటువంటి రైతుకు తమ యొక్క వస్తువుకు ధరలు నిర్ణయించే అధికారము భారతదేశంలో లేకపోవడం. దీనికోసమే భారతదేశ వ్యాప్తంగా అనేక దశాబ్దాలుగా రైతాంగం పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. కానీ గిట్టుబాటు లేక రైతులు పచ్చి అంటే మిర్చి చూడండి, మిర్చి ఎప్పుడు ఆకాశాన్ని అంటుతుంది ధర. కానీ ఇప్పుడు రైతుల చేతిలో ఉన్నాయి, పంటలు పండించినటువంటి రైతుల చేతిలో ఉండటంతో మొత్తం పూర్తిగా డమాల్ అయిపోవడంతో కుప్పలుగా పోసి పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులకు కొనుగోలు లేక. మిర్చి అనేది అత్యవసరమైనటువంటి వస్తువు, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి వస్తువు. ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్నటువంటి మిర్చికి రైతుల దగ్గర ఉన్నప్పుడు ఈ దుస్థితి ఏర్పడింది. ఇది భారతదేశానికి ఇది మంచి వాతావరణం కాదు. దీనివల్లనే రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టము వాటిల్లుతూ ఉంది. రైతులు నష్టపోతూ ఉన్నారు, ఇంకా పేదవారిగా మారుతూ ఉన్నారు. రైతులు పంట పండించాలంటేనే పండించలేని స్థితిలోకి దిగజారిపోతూ ఉన్నారు. వీటిపైన నియంత్రణ పెట్టాలి. మోడీ ఆర్థిక వ్యవస్థలో ప్రపంచంలోనే భారతదేశాన్ని ముందుంచానంటూ గొప్పలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రైతుల పరిస్థితి ఏంది? భారతదేశంలో 60% ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులకు తాము ఉత్పత్తి చేసినటువంటి పండించినటువంటి సృష్టించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. వారు నిర్ణయించడం కంటే గిట్టుబాటు ధరనే లేనటువంటి పరిస్థితి. కొనుగోలు చేయడానికి కూడా రాకుండా వ్యాపారులు వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతులు అగమగోచారం అవుతూ ఉన్నారు. తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతూ ఉన్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మార్కెట్లో సీజన్ కనిష్టానికి రేట్లు ఖమ్మంలో ఒక్కరోజే 1000 కిందకు, వరంగల్ గుంటూరులోనూ ఇదే పరిస్థితి. మిర్చి రైతుల్లో ఆందోళన. విదేశీ డిమాండ్ తగ్గడం వల్లనే సీజన్ ప్రారంభం నుంచి 5000 పడినటువంటి ధర. ఆ సీజన్ ప్రారంభం నుంచి కూడా రైతులు పండించేటువంటి ప్రతి సీజన్లో రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చూస్తున్నటువంటి అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై ఇటువంటి తతంగానికి చేస్తూ ఉంటారు. ఎవరు కూడా అందరూ సిండికేట్ అయ్యి ఎవరు కూడా కొనడానికి ముందుకు రారు. దీంతో తీవ్రంగా నష్టపోతూ ఉంటారు. ఇటు అమ్మలేక ఇంట్లో స్టాకు పెట్టుకోలేరు, రైతులకు ఆ స్తోమత ఉండదు, ఇంట్లో స్టాకు పెట్టుకోలేరు. పెట్టుకుంటే అప్పుల బాధ, వడ్డీలు పెరిగి తీవ్రమైనటువంటి నష్టం ఉంటుంది. ఇటు వీరు కొనరు, మార్కెట్లో అంతకో ఇంతకో ఇచ్చేసి మళ్ళీ అదే బాట పట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. తరతరాలుగా రైతాంగం పడుతున్నటువంటి వ్యధ. ఖమ్మం మార్కెట్ రైతులకు ఏటా సిరులు కురిపిస్తున్నటువంటి ఎర్ర బంగారం మిర్చి ఈ సంవత్సరం ఊరించి ఉసురుమనిపిస్తుంది. సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ప్రారంభమైన ధరల క్రమంగా తగ్గుముఖం పట్టి ప్రస్తుతం కనిష్టానికి పడిపోయాయి. సాధారణంగా పంట తగ్గినప్పుడు ధర పెరగాల్సి ఉండగా ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో పాటు ధర కూడా తగ్గడంతో రైతుల్లో తీవ్ర నష్టపోతూ ఉన్నారు. గత ఏడాది ఖమ్మంలో మార్కెట్ సీజన్లో ప్రారంభంలో తీవ్రమైనటువంటి ధర ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. పంటలు పండట్లేవు, నీరు లేదు, భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ఉన్నటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని దుస్థితి ఉన్నది. వీటిపైన అధికారులు తీవ్రమైనటువంటి నిఘాను ఏర్పాటు చేసి వ్యాపారులపై ఈ కొనుగోలు అంశంలో ప్రభుత్వమే కొనుగోలు చేసి మిర్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరము మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.